అది భూతల నరకంగా పిలుచుకునే పాలస్తీనాలోని గాజా నగరం. మే 28వ తేదీన సాయంత్రం వేళ ఇజ్రాయిల్ వైపు నుంచి గాజాలోకి ఆహార పదార్థాలతో భారీ ట్రక్కులు వచ్చాయి. 121 ట్రక్కుల్లో వచ్చిన ఆ ఆహార పదార్థాలను సిబ్బంది గిడ్డంగుల్లోకి చేరుస్తున్నారు. ఇంతలో వేలాది మంది పాలస్తీనా ప్రజలు ఆ గిడ్డంగులను చుట్టుముట్టారు. చేతికి చిక్కిన ఆహార పదార్థాలను లూటీ చేశారు. ఇంతలో ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. పాలస్తీనా ప్రజలు తమ ప్రాణాలు కూడా లెక్కపెట్టకుండా ఆహార పదార్థాల కోసం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఎవరికైనా అవగాహన ఉంటే పాలస్తీనా ప్రజలు ఇలా ఎందుకు చేశారో అర్థమై ఉంటుంది. ఇజ్రాయిల్ ఆర్మీ గత 2 నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం వల్ల గాజాలోని లక్షలాది పాలస్తీనా ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక పాలస్తీనా ప్రజల డొక్కలు ఎండిపోతున్నాయి. ఆకలిని తట్టుకోలేక గాజాలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇప్పటికే పదుల సంఖ్యలో కన్నుమూశారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ వల్ల చిన్నారులు పిట్టల్లా రాలుతున్నారు. రోజులో ఒక్కపూట కూడా తిండి లేక హమాస్ సైన్యం కూడా నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. ఈ క్రమంలో మానవతా సాయంపై ఇజ్రాయిల్ మనసు మార్చుకోకపోతే ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావులు తప్పవని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఇజ్రాయిల్కు యునైటెడ్ నేషన్స్ మానవతా విభాగం చీఫ్ టామ్ చీవాట్లు పెట్టారు. తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా 5 ఏళ్లలోపు వయసున్న 3,35,000 మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యూనిసెఫ్ హెచ్చరించింది. ఇది ఖచ్చితంగా యుద్ధనేరమే అని, ఈ నిర్బంధాన్ని ఇప్పటికైనా ఆపాలని అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న క్రమంలో ఓ షరతుతో ఇజ్రాయిల్, అమెరికా పాలస్తీనా ప్రజలపై కాస్త కనికరం చూపించాయి. గాజాలో మానవతా సాయాన్ని ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పర్యవేక్షించేవి. అయితే ఆ సాయం గాజాలోని హమాస్కు చేరుతోందని, ప్రజలకు అందే సాయాన్ని వాళ్లే కొల్లగొడుతున్నారని ఇజ్రాయిల్ వాదిస్తోంది. దాన్ని తప్పించేందుకు అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ప్రభుత్వమే స్వయంగా గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ GHFను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ద్వారానే గాజాలోకి 121 ట్రక్కుల్లో ఆహార పదార్థాలను తీసుకొచ్చారు. దీంతో రఫా నగరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్దకు వేలాది మంది పాలస్తీనా ప్రజలు కంచెలు, మట్టిగోడలు దాటుకొని వచ్చారు. ఆకలి తీర్చుకునేందుకు గిడ్డంగులపై ప్రజలు దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డీర్ అల్ బలాహ్లోని ఆహార పదార్థాల గిడ్డంగిపై ప్రజలు దాడి చేశారని గిడ్డంగి అధికారులు తెలిపారు. గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలు ఉన్న పెట్టెలను లూటీ చేసినట్టు వెల్లడించారు. గాజాలో మానవతా అవసరాలు అదుపు తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందే సాయాన్ని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం కోసం వేలాది మంది ప్రజలు పోటెత్తడంతో తొక్కిసలాట వల్ల 2 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రజలు భారీగా తరలిరావటంతో ఒక దశలో తమ బృందం వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ మేరకు ఒక సహాయ కేంద్రం వద్ద వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు బారులు తీరినట్టుగా కనిపిస్తోన్న వీడియోలను ఇజ్రాయిల్, పాలస్తీనా మీడియా షేర్ చేసింది. ఒక వీడియో క్లిప్పులో తుపాకీ కాల్పుల్లా వినిపిస్తున్న శబ్దాలకు ప్రజలంతా పరిగెత్తుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజలు ఆహార పదార్థాల పార్సిళ్లు, ఇతర సహాయ వస్తువులను లాక్కోవటంతో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. దీంతో స్థానికంగా మోహరించిన ఇజ్రాయిల్ బలగాలు కాల్పులు జరిపాయని చెప్పారు. ఇక్కడ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒక దఫాలో 50 మంది మాత్రమే రావటానికి వారు అనుమతించారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రజలంతా ఒక్కసారిగా గేట్లు ఎక్కేశారు. ఆహారం కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎవరికి దొరికిన ఆహార పదార్థాలను వారు తీసుకెళ్లారు. ఇది ఒక అవమానకరమైన అనుభవమని ఓ వ్యక్తి చెప్పారు. ప్రజలు విసిగిపోయారు. ఆకలి తీర్చుకోవటం కోసం ఏదైనా చేయటానికి, చివరికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనక్కి తగ్గలేదు. ఆకలితో అల్లాడిపోతున్న తమ పిల్లలకు తిండి పెట్టడానికే ఇలా చేశారు అని స్థానిక మహిళ చెప్పారు. అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి చెందిన GHFకు సహకరించేందుకు ఐక్యరాజ్యసమితి, పలు సహాయ సంస్థలు నిరాకరించాయి. GHF మానవీయ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని, చూడటానికి సాయుధ సాయంలా ఉందని అభ్యంతరం చెబుతున్నాయి. సాయం అందించేందుకు వచ్చే GHF బృందాలు పెద్ద ఎత్తున ఆయుధాలు ధరించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని వివరించాయి. ఈ GHF వ్యవస్థ ఆచరణాత్మకంగా
వృద్ధులు, వికలాంగులు, క్షతగాత్రులు చేరలేని విధంగా వేలాది మందికి హాని కలిగించేలా రాజకీయ, సైనిక లక్ష్యాలకు లోబడి ఉన్నట్టు కనిపిస్తోందని, ప్రజలకు సహాయ పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యం కాని విధానానికి ఉదాహరణగా నిలుస్తోందని హెచ్చరిస్తున్నాయి. రఫా నుంచి వస్తోన్న వీడియోలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ న్యూయార్క్లో జరిగిన ఒక సమావేశంలో అన్నారు. అయితే ప్రజలకు అందజేసే ఆహార పదార్థాలను హమాస్ దొంగలించకుండా అడ్డుకోటానికి ప్రస్తుత పంపిణీ విధానానికి ప్రత్యామ్నాయం అవసరమని ఇజ్రాయిల్ అంటోంది. స్థానికంగా ఉండే ప్రభుత్వేతర సంస్థల సహకారంతో 4.62 లక్షల మందికి ఆహారం అందించినట్టు జీహెచ్ఎఫ్ వెల్లడించింది. హమాస్ దారులు మూసివేయడం కారణంగానే సహాయ కేంద్రం వద్దకు చేరుకోటానికి ప్రజలకు గంటల పాటు ఆలస్యం జరిగిందని, చివరికి అందరూ ఒక్కసారిగా రావటంతో తొక్కిసలాట జరిగిందని జీహెచ్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో ప్రజల్ని హెచ్చరించడానికే కాంపౌండ్ బయట కాల్పులు జరిపినట్టు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రణాళిక ప్రకారమే ఆహార పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాడి ముప్పు ఉన్నందువల్లే ఆయుధాలు ధరించాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాల భద్రత విషయంలో రాజీ పడేది లేదు అని పేర్కొంది. అయితే ఆహార పదార్థాలను దొంగతనం చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను హమాస్ ఖండించింది. సహాయం పంపిణీలో ఇజ్రాయెల్ ఘోరంగా విఫలమైందని గాజాలోని హమాస్ ఆధీనంలోకి ప్రభుత్వ మీడియా కార్యాలయం విమర్శించింది. జీహెచ్ఎఫ్ కేంద్రాలకు ప్రజలు వెళ్లకుండా హమాస్ ప్రయత్నిస్తున్నందున ఆరోపణలను సైతం ఖండించింది. మరోవైపు గాజాలో మానవతా సాయం పంపిణీ సందర్భంగా ఇజ్రాయిలీ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 48 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్ మద్దతుతో ఏర్పాటైన ఫౌండేషన్ రఫాలో మంగళవారం సాయాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పింది. అయితే జీహెచ్ఎస్పై ఐక్యరాజ్యసమితి విమర్శలు కపటత్వానికి పరాకాష్ఠ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ విమర్శించారు. మరోవైపు గాజాలోని హమాస్ అధిపతి మహ్మద్ సిన్వార్ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ కీలక నేత దివంగత యహ్యా సిన్వార్ తమ్ముడే మహ్మద్ సిన్వార్ 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మంది అమాయక ప్రజల్ని హమాస్ హతమార్చిన సంగతి తెలిసిందే. అలాగే వందలాది మంది ఇజ్రాయిలీలను కిడ్నాప్ చేసిన హమాస్ గాజాకు తీసుకువెళ్లింది. ఇజ్రాయిల్పై చేసిన ఈ దాడులకు ప్రధాన సూత్రధారి యహ్యా సిన్వార్. 1200 మంది తమ పౌరుల్ని చంపిన తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గాజాపై యుద్ధం మొదలుపెట్టింది. ఈ క్రమంలో గత ఏడాది యహ్యా సిన్వార్ను ఇజ్రాయిల్ మట్టుబెట్టింది. ఆ తర్వాత నుంచి గాజాలో హమాస్ ఆపరేషన్స్ ని మహ్మద్ సిన్వార్ పర్యవేక్షిస్తున్నారు. యహ్యా సిన్వార్ను మట్టుపెట్టినా హమాస్ను పూర్తిగా నాశనం చేసే వరకు గాజాపై యుద్ధకాండ జరుగుతూనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2 వారాల క్రితం గాజాపై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మహ్మద్ సిన్వార్ను అంతం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంటులో ప్రకటించారు. అయితే మహ్మద్ సిన్వార్ మరణం గురించి హమాస్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇక 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న పోరులో 54,000 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించింది. మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్పై చెలరేగిపోతున్న యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులను సైతం ఇజ్రాయెల్ అణిచివేసింది. హూతీల దగ్గర ఉన్న ఆఖరి విమానాన్ని కూడా ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ బుధవారం ప్రకటించింది. యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై మా వాయుసేన విమానాలు దాడి చేసి వారి దగ్గర ఉన్న ఆఖరి విమానాన్ని కూడా నాశనం చేశాయి. ఎవరైతే ఇజ్రాయెల్పై దాడులు చేస్తారో వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటోంది. ఇది మా స్పష్టమైన సందేశం అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజ్ ప్రకటించారు. గత నెలలో హూతీలపై అమెరికా తీవ్రస్థాయిలో దాడులు చేసినా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించటం మాత్రం హూతీలు ఆపలేదు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మొత్తానికి 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని సామాన్య ప్రజలపై హమాస్ చేసిన దాడి ఇప్పుడు పాలస్తీనా ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చినా గాజాలోని హమాస్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ వెనక్కి తగ్గటం లేదు. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం ఇజ్రాయెల్కు కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో అప్పటి వరకు హమాస్ను నాశనం చేయడమే తమ లక్ష్యం
లక్ష్యంగా చెబుతున్న ఇజ్రాయిల్ ట్రంప్ ప్రకటన తర్వాత గాజా భూభాగం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని కొత్త రాగం ఎత్తుకుంది. ఫలితంగా సామాన్య పాలస్తీనా ప్రజలు ఆకలి కేకలతో ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ను బూచీగా చూపించి పాలస్తీనా ప్రజలకు ఆహారం చేరకుండా ఇజ్రాయిల్ అవలంబిస్తున్న విధానాలపై మీరేమంటారు? ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య సయోధ్య కుదరాలంటే మార్గాలేంటో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.